Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 62, verse 4. నేటి దిన ధ్యానము కొరకు ఈ వాక్యము యెషయా గ్రంథము 62వ అధ్యాయం 4వ వచనం నుంచి తీసుకోబడింది. The last part. ఇక్కడ ఉన్న చివరి భాగం. However, we are going to meditate the whole verse. మనము ఈ వచనం అంతా కూడా ధ్యానించనే ఉన్నాం. So, for the Lord delighteth in thee. యెహోవా నిన్ను కూర్చి ఆనందించుచున్నాడు. If we read the original Hebrew text, మనం గనక ఈ హీబ్రూ భాషలో ఉన్న మాట చదివితే 4 different names are mentioned in this verse. ఈ వచనములో 4 వేరు పేర్లు రాయబడి ఉన్నాయి. No more thou shalt be called Azuba, which means forsaken. విడవబడిన దానవని ఇక మీదట నీవనబడవు. That is Azuba. అజూబా అని ఉంటది. And thy land shall no more be called as Shemama, which means desolate. పాడైనదని అంటే షమామా అని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. And thou shalt be called Hepzibah, which means my delight is in her. హెప్సీబా అంటే హెప్సీబా అని నీకును, బ్యూలా అని నీ. Hepzibah means my delight is in her. హెప్సీబా అంటే నేను తనలో ఆనందించుచున్నాను అని. And fourthly, 4వది thy land Beulah, which means married. బ్యూలా అంటే పెళ్లి చేయబడింది అని. Vivahita. వివాహిత. 4 names. 4 పేర్లు. Azuba, అజూబా, Shemama, షమామా, Hepzibah, హెప్సీబా, Beulah. బ్యూలా. In the original Hebrew text, these 4 words are written. We better see that Hebrew Bible. ఈ పాత నిబంధన రాయబడిన హెబ్రూ భాషలో, ఆ హెబ్రీ బైబిల్లో గనుక మీరు చూస్తే ఈ 4 పేర్లు కూడా అక్కడ ప్రస్తావించబడ్డాయి. So the beauty of this verse can be seen when all the 4 names are mentioned. ఈ 4 పేర్లు కూడా ప్రస్తావించబడినప్పుడే ఈ వచనం ఎంతో రమ్యంగా ఉంటుంది. The joyful change of condition is expressed in the prophet's favorite manner ఇప్పుడు by significant names. ప్రవక్త తన చక్కని ఈ పేర్ల ద్వారా ఎంతో సంతోషకరమైన మార్పు గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. The common translations and versions reduced the beauty of this passage. అయితే ఈ తర్జుమాలో గనక మనం వచ్చేస్తే మన స్థానిక భాషలో అతను ఎంత రమ్యంగా చెప్పాడో దాని అంతా కూడా ఇంకా కొంచెం తగ్గించేసినట్టుగా ఉంటుంది. Coming to our portion, మన భాగానికి వస్తే we all know that because of their sins and disloyalty to God Almighty, మనకందరికీ తెలుసు వారి పాపములను బట్టి వారు దేవునికి ఎంతో అవిధేయతగా అవిశ్వాసులుగా ఉండినారు కాబట్టి the Jews have gone into Babylonian captivity. యూదులందరూ కూడా బబులోను దేశానికి చెరపట్టబడినారు. Yet forgetting the past blessings of God, వారు దేవుని యొక్క పాత ఆశీర్వాదాలన్నీ కూడా మర్చిపోయి and they forgot their own failures. వారి సొంత పతనాలు కూడా వాళ్ళు మర్చిపోయినారు. In Isaiah 49:14, యెషయా గ్రంథము 49:14లో and Zion was blaming God. సియోను దేవునినే నిందిస్తూ ఉంది. What Zion is telling? సియోను ఏమంటుంది? The Lord hath forsaken me and my Lord hath forgotten me. యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. Brothers and sisters, సహోదర సహోదరులారా, oftentimes this is our nature. చాలా సార్లు ఇదే మన స్వభావం. We commit mistakes. మనం తప్పులు చేస్తాం. God chastens us out of love to correct us. మనల్ని సరిచేయడానికి అంటే ప్రేమను బట్టి మనల్ని సరిచేయడానికి దేవుడు చేస్తాడు. He will chasten us. మనల్ని సరిచేస్తాడు, శిక్షిస్తాడు. And so that we may turn unto himself. మళ్ళీ తిరిగి ఆయన వైపు తిరగాలని ఆయన మనల్ని శిక్షిస్తాడు. But what we do? కానీ మనం ఏం చేస్తాం? Instead of acknowledging our failures, we blame God as if God has intentionally taken us through troubles. మన పతనాల్ని, మన తప్పిదాల్ని ఒప్పుకునేది పోయి దేవుడే ఉద్దేశపూర్వకంగా ఇటువంటి శ్రమల గుండా తీసుకెళ్తున్నాడని దేవుడిని నిందిస్తూ ఉంటారు. But out of his everlasting love, the Lord is promising joy to these forsaken people in the verse for our meditation today. ఈ రోజు మనం ఏదైతే ధ్యానిస్తున్నామో ఆ వచనంలో ఈ దేవుడు ఈ విడవబడిన లేకపోతే he is out of his everlasting love, తన శాశ్వతమైన ప్రేమను బట్టి the Lord is promising joy to the forsaken people. దేవుడు ఈ విడనాడబడిన ప్రజలకు ఎంతో ఆనందాన్ని వాగ్దానం చేస్తున్నాడు. The people in exile further said and accused God for hiding himself. ఎవరైతే 45:15
15వ వచనంలో మనం చూస్తున్నాము. Lord, the people in the exile, what they are telling? ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు ఏం చెప్తున్నారు? చెరలో ఉన్నవారు. చెరలో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు? Oh, they are accusing God. God is hiding himself. వారు దేవుని మీద నిందేస్తున్నారు. దేవుడే మన గురించి దాక్కొని ఉన్నాడు అంటున్నారు. And they are telling that God is keeping silent. వాళ్ళు అన్నారు దేవుడు ఎంతో మౌనంగా ఉంటున్నాడు. That's what we read in 64:12. మనము 64:12 కూడా అదే చూస్తున్నాం. That's what we read in 42:14. 42వ అధ్యాయం 14వ వచనంలో కూడా అదే చూస్తున్నాం. They felt abandoned by God as they suffered through their exile that seemed to go on forever. ఆ చెరపట్టబడిన సంగతి వారికి అలాగే కొనసాగుతుందా అని చెప్పి వాళ్ళు విడవబడిన వారుగా వాళ్ళు భావించినారు. And they suffered. వాళ్ళు శ్రమ పొందినారు. And they understood their pathetic state. If the Lord maintains silence, how we will be? దేవుడే గనుక మౌనంగా ఉంటే వారు ఎటువంటి దయనీయమైన పరిస్థితిలో ఉంటారు అన్న సంగతిని వారు గ్రహించినారు. But however, the exile also had a purpose. అయినప్పటికీ వారు చెరపట్టబడము కూడా దానికి ఒక ఉద్దేశం ఉండింది. The Lord had to wait for that purpose to be accomplished. దేవుడు ఆ ఉద్దేశము నెరవేర్చబడేంత వరకు వేచి ఉండినాడు. Now after it is done, అది జరిగిన తరువాత the Lord promises to vindicate his people and to clear them of the blame. దేవుడు వారి మీద వారిని విడిపించి ఆ పరిస్థితిలో నుంచి వాళ్ళని తప్పించి వారి మీద ఉన్న నిందను తీసివేయాలనుకున్నాడు. He wanted to justify them. వారిని నీతిమంతులుగా తీర్చాలనుకున్నాడు. And to re-establish their good reputation among the peoples of this world. వారి ఈ లోకములో తిరిగి వారి గౌరవ మర్యాదలు సమకూరుస్తాం అనుకున్నాడు. And the vindication will be highly visible like the sun at the dawn. ఎప్పుడైతే మనము అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ ఉంటామో అంత తేటగా వారి పరిస్థితి అంతా కూడా At the dawn, at the sunrise. సూర్యోదయం అప్పుడు సూర్యుని యొక్క వెలుగు ఎంత స్పష్టంగా ఉంటుందో Yes. ఆ రీతిగా వీరిని కూడా సరిచేద్దాం అనుకున్నాడు. In 62:2 of Isaiah, 62వ అధ్యాయము 2వ వచనంలో see what is written there. అక్కడ ఏం రాయబడిందో చూడండి. All the nations shall see your righteousness and all the kings your glory, and you shall be called by a new name which the mouth of the Lord shall name. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు, యెహోవా నియమింపబో క్రొత్త పేరు నీకు పెట్టబడును. In verse 3, 3వ వచనంలో you shall also be a crown of beauty in the hand of the Lord, a royal diadem in the hand of God. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. See, God is promising that he will not keep quiet for joy's sake. సియోను నిమిత్తము దేవుడు నేను మౌనంగా ఉంటాను అని చెప్పట్లేదు. Zion represents all the people of God throughout all the time. సియోను అన్ని కాలాలలో కూడా దేవుని ప్రజలకు సూచిస్తుంది. God says, for our sake, he will not keep quiet. దేవుడు అంటున్నాడు మన నిమిత్తం ఆయన మౌనంగా ఉండడు. We are his people. మనం ఆయన ప్రజలం. We are saved from condemnation. మనము శిక్షావిధి నుంచి తప్పించబడ్డాం. God desires that our righteousness must be visible. మన నీతి అది కనబడేటట్టుగా And ఉండాలి. also it must be bright to every person in existence. అది కనబడాలి అని కోరుతూ ఉన్నాడు. అలాగే కాకుండా ఆ నీతి ఉన్న ప్రతి ఒక్కరు అది ప్రజ్వలించాలని Every nation of the world must see it. లోకంలో ఉన్న ప్రతి దేశము కూడా అది చూడగలగాలి. See, kings will see our glory and take note. రాజులందరూ మహిమను చూచి వారు దాన్ని గుర్తిస్తారు. And then what is our glory? మన మహిమ ఏంటి? Our glory is that we wear the righteousness of Jesus Christ. మన మహిమ ఏంటి అంటే దేవుని యొక్క నీతిని మనం ధరించుకొనడమే. He clothes us in splendor and majesty. ఆయన మహిమ వస్త్రాలతోటి మనలను అలంకరిస్తాడు. And true glory is not found on the outside with where we live and what we wear. That is not true glory. నిజమైన మహిమ అదేదో బాహాటంగా మనం ఏదైతే ధరిస్తున్నామో దానితోటి కనిపించేది కాదు. Our glory is from our salvation in Christ. మన మహిమ అంతా కూడా క్రీస్తులో మనం పొందుకున్న రక్షణను బట్టి His imputed righteousness that makes us glorious. ఆయన మనల్ని నీతిమంతులుగా చేసినందుకు అది మనల్ని మహిమపరుస్తుంది. So God promises that he will not rest until we are righteous. మనము నీతిమంతులుగా చేయబడినంత వరకు దేవుడు విశ్రాంతి పొందనని చెప్తూ ఉన్నాడు. And our salvation is a blazing torch for all the creation to see and marvel. మన రక్షణ అంతా కూడా సృష్టి యావత్తు కూడా వారికి వెలుగుగా ప్రకాశించేది. And also it must be bright to every person in existence. అది
ప్రకాశించే వెలుగుగా ఉంటుంది. He gives us a new name. ఆయన మనకు ఒక క్రొత్త పేరు పెడుతున్నాడు. Before we are in Christ, క్రీస్తులో మనము ఉండక మునుపు our name was forsaken. మన పేరు విడవబడిన దాన్ని. And when we join together with Christ, మనం క్రీస్తుతో మనము we ఐక్యపరచబడినప్పుడు receive a new name for us, that is Hephzibah. మనకు ఒక క్రొత్త పేరు హెప్సిబా అని పెట్టబడుతుంది. That is my delight is in her. అంటే నన్ను గురించి ఆనందించుచున్నాను, ఆమెను బట్టి ఆనందిస్తున్నా. ఆమెను బట్టి ఆనందిస్తున్నాను. What an amazing truth. ఎంత అద్భుతమైన సత్యం అండి ఇది. God looks at you and me and saying that I delight in you. దేవుడు నన్ను చూసి ఆయన అంటున్నాడు, నీ యందు నేను ఆనందించున్నాను. God finds joy in being in our presence. మన సన్నిధిలో ఉండడానికి దేవుడు ఆనందించేవాడిగా It is ఉంటున్నాడు. one thing for us to dream of the day when we are in the presence of God, దేవుని సన్నిధిలో మనం ఉంటాము అన్న ఆ దినము కొరకే మనం కలలు కంటున్నాం, enjoying Him. ఆయనలో ఆనందిస్తూ ఉన్నాం. But God promises a far greater experience. అయితే దేవుడు దానికంటే ఎంతో ఉన్నతమైన అనుభవాన్ని What is కలుగజేస్తున్నాడు. that? ఏంటది? We delight in God. మనము దేవుని యందు ఆనందిస్తాం. But Hephzibah says God delights in us. అయితే ఇక్కడ హెప్సిబా అంటే దేవుడు మన యందు ఆనందిస్తాడు. Oh, that is something I cannot explain. అది నేను వివరించలేను. The supreme God of the universe finds delight in being in our presence. సర్వశక్తిమంతుడైన ఈ సృష్టికర్త అయిన దేవుడు ఆయన మన సన్నిధిలో ఆయన It ఆనందించేవాడిగా is a ఉన్నాడు. thought beyond our imagination. అది మన ఊహకు అందని సంగతి. See, when we go to Delhi మనం ఒకవేళ ఢిల్లీకి వెళ్ళామనుకోండి, to meet the Prime Minister, అక్కడ ప్రధానమంత్రిని కలుసుకోవడానికి వెళ్తే what we will do? మనం ఏం చేస్తాం? We will wait for our appointment. మన అపాయింట్మెంట్ కొరకు అక్కడ వేచి ఉంటాం. Yes, we will delight to meet him. ఆయనని కలుసుకోవడానికి ఎంతో ఆనందిస్తాం. But now what God is telling? అయితే దేవుడు ఏమంటున్నాడు? I am waiting to meet you. నేను మిమ్మును కలుసుకోవడానికి నేను వేచి ఉన్నాను. I delight in thy presence, give me permission. నీ యొక్క సన్నిధిలో నేను ఆనందిస్తాను కాబట్టి నాకు అపాయింట్మెంట్ ఇవ్వంటున్నాడు. How can I explain this? దాన్ని నేను ఎలా It వివరించగలనండి? is not beyond, it is beyond my explanation. అసలు నేను నా ఊహకు అందనిది నేను వివరించలేనిది. I can't even address him as my God or he's an my father. ఆయన నా దేవుడు నా తండ్రి అని నేను సంబోధించలేని పరిస్థితి. But what he is telling? అయితే ఆయన ఏమంటున్నాడు? Hephzibah means హెప్సిబా అంటే I delight in you. నీ యందు నేను ఆనందిస్తూ I ఉన్నాను. want to come to you. నేను నీ దగ్గరికి I want to రావాలనుకుంటున్నాను. spend my time with you. నా సమయము నీతో గడపగోరుతున్నాను. Allot some time to me. నాకు కొద్దిగా సమయం ఇవ్వు. Beyond our explanation. అది నేను వివరించలేనిది. God takes it a step further. దేవుడు ఇంకొక అడుగు ముందుగా వస్తున్నాడు. Before we joined with Christ, మనము క్రీస్తుతోటి కలుసుకోక ముందు our home is empty. మన ఇల్లంతా ఖాళీగా ఉండింది. Our land and our labor do not yield fruit as it should. మన భూమి గాని మన కష్టము గాని అదేది కూడా ఫలం ఇవ్వట్లేదు. So the name of our dwelling place was desolate. మన నివాస స్థలము యొక్క పేరు పాడైనది. But now అయితే ఇప్పుడు God promises to make a covenant marriage relationship with our abiding place. దేవుడు ఒక నిబంధన వివాహ బంధంలోనికి ఆయన తీసుకొని వచ్చి మనకు ఒక నివాస స్థలము ఇయ్యగోరుతున్నాడు. God makes extraordinary promises to his people. దేవుడు ఎంతో శ్రేష్టమైన వాగ్దానములు తన ప్రజలతో He చేస్తున్నాడు. promises to hold us in his hand like a royal crown. ఒక కిరీట భూషణముగా దేవుడు మనలను ఆయన చేత్తో పట్టుకోవాలని కోరుతూ ఉన్నాడు. In one word, ఒక మాటలో he promises to marry us. ఆయన మనలను పెళ్లి చేసుకోగోరుతున్నాడు. He will rejoice over us as a bridegroom rejoices over a bride. Verse 5, 6-5. 5వ వచనంలో కనుక మీరు చూస్తే యవ్వనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లుగా నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకునేదారు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమారుని చూచి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. God wants us to imagine the joy of an young man who knows that the love of his life desires to spend the rest of her life with him. దేవుడు మనలను ఏమని ఆలోచించమంటున్నాడంటే, ఒక యవ్వనుడు తనను ప్రేమిస్తున్న తన వధువు తన జీవితకాలం అంతా కూడా తనతోటి గడపాలని ఎలాగ ఆశిస్తూ ఉంటుందో అటువంటి ప్రేమను గురించి ఆలోచించమంటున్నాడు. God poetically expressed it for our understanding. దేవుడు కావ్య రూపంలో అంటే పద్య రూపంలో ఇక్కడ
మన గ్రహింపు కోసం ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. as his church. ఆయన సంఘముగా We will be with the Lord crowned for eternity. మనము నిత్యత్వం వరకు మనము కిరీటములు ధరించి ప్రభువుతో ఉండనే ఉంటున్నాం. What a joy. ఎంత ఆనందం. It is just because of his faithfulness. అది కేవలము ఆయన విశ్వాసతను So let బట్టి. us thank the Lord all the days of our life for the wonderful transformation of the future. అందుకనే భవిష్యత్తులోనికి మనల్ని రూపాంతరపరిచిన ఈ దేవుని కనుక మన జీవితకాలం అంతా కూడా కృతజ్ఞత గలవారమే ఉందాం. So during the daytime, if you find time, అందుకనే ఈ దిన సమయంలో కనుక మీకు సమయం ఉంటే please meditate these 4 names. ఈ 4 పేర్లు కూడా మీరు ధ్యానించండి. Azuba, అజూబా that is forsaken. అంటే విడవబడిన దాను. Secondly, Shemama, రెండవది షమామా, desolate. పాడైనదని. Thirdly, Hepzibah, మూడవది హెప్సీబా, my delight is in her. ఆమె యందు నేను ఆనందించుచున్నాను. Fourthly, Beulah, నాలుగవది బ్యూలా, married. వివాహిత. May God help us. దేవుడు మనకు సహాయం చేయను May గాక. God help us to meditate these wonderful 4 words. ఈ అద్భుతమైన 4 పేర్లు ధ్యానించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, undoubtedly we were forsaken, we were desolate. ఎటువంటి అనుమానము లేకుండా మేము విడవబడిన వారము, మేము ఏకాంగులుగా ఉండినాం. Oh Lord, we were Azuba and also we were Shemama. మేము అజూబాగాను షమామాగాను ఉండినాము. But oh Lord, thou hast made us Hepzibah and Beulah. ఓ ప్రభు, అయితే మీరు మమ్ములను హెప్సీబాగా బ్యూలాగా చేసినారు. Oh Lord, your delight is in us, that's why you are marrying us. ఓ ప్రభు, మీరు మాలో ఆనందించుతూ ఉన్నారు, అందుకనే మీరు మమ్ములను వివాహం పెళ్లి చేయకోరుకున్నారు. That's why Apostle Paul is writing అందుకని అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. in Ephesians 3rd chapter from 17 onwards. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుంచి, I cannot fathom the height or the depth or the length or the breadth of the love of Christ. దేవుని క్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఎత్తు గాని, పొడవు గాని, లోతు గాని, వెడల్పు గాని నేను ఊహించలేనిదని చెప్తూ ఉన్నాడు. Oh Lord, we cannot understand, oh Lord, your love. ఓ ప్రభా, మీ ప్రేమను మేము అర్థం చేసుకోలేము. But to some extent, oh Lord, thou hast enabled us to enjoy or experience it. అయితే కొంత మట్టుకైతే దానిని మేము అనుభవించటకు, ఆనందించటకు మీరు సహాయం చేసినారు. Oh Lord, we thank you. ఓ ప్రభా, మీకు వందనాలు Help us చెల్లిస్తున్నాం. to be faithful and worshipful all the days of our life. మా జీవితకాలం అంతా కూడా మేము నమ్మదగిన వారముగా, ఆరాధికులుగా ఉండటకు సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.